యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వార్తలు చూస్తూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక్కరోజు రెండో రోజు మొదలైంది. అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సత్తా చాటుతున్నటువంటి సైనిక పటావానికి, సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు 2 రోజుల వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈరోజు తెలుసుకుంటే, 30 సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని, ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి. మాకు అర్థం కాలేదు, ఇజ్రాయెల్ ఏంటి, టెక్నాలజీ ఏంది, ఏంటా టెక్నాలజీ అని అంటే, మనం ఇప్పుడు వాడుతున్నామే డ్రిప్ అని. ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్. వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు.